కళాకారులతో జర్నీ ఎట్లా ఉంది నాగరాజు? ఎవరితో ఎవరు నీకు దగ్గరగా బాగా దగ్గర ఉన్నారు? ఎవరు బాగా సపోర్ట్ చేసినారు? సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో నేను కళాకారులనుడితోటి మా వాళ్ళు ఇప్పుడు నాతోటి ఉన్న కళాకారులు, నాకు తెలిసిన కళాకారులు కావచ్చు, తెలియని కళాకారులు కావచ్చు, నన్ను ఎప్పుడైనా కానీ స్పెషల్గానే చూసిళ్ళు. నా పాటను మస్తు ఇష్టపడ్డారు. నాకు మస్తు మర్యాద. నా దగ్గర పైసలు లేనప్పుడు మంచిగా ఉన్నారు నాతోటి, పైసలు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు వాళ్ళు. నన్ను ఎప్పుడు ఒక కళాకారునితో నాకు ఇబ్బంది జరగలే. పిట్టపల్లి సురేందర్ అన్న వాళ్ళ ఇంట్లో సంవత్సరం ఉన్నా సురేందర్ అన్న బాగా ఇష్టము, బాగా భయము, బాగా అది కూడా అంటే కనబడితే సార్ దాటుకో అంటే పోతా. ఇప్పుడు ఇట్లా కనబడడానికి వస్తానని తెలిసింది అనుకో. భయం అంటే ఇప్పుడు అన్న కలిసింది అనుకో, నువ్వు అంతే ఆ రోజు ఉండాలి, నువ్వు ఎటు పోవద్దు, మళ్ళీ నువ్వు ఎటన్నా పోతే ఆ రోజు అయితే మళ్ళీ పొదుగుతానట్టుగా అంటే ఇక మంచిగా చెప్తాడు, మంచిగా ఉండాలి అంటాడు. ఆయనతోటి మనం మాటలలో గెలవలేము, సాహిత్యంలో గెలవలేము. మళ్ళీ చెప్పని వస్తాను అటే పోయిన రోజులు చూసినా బాపి నన్ను గట్ల చేతి మత్సార్లు ఇది ఏంటి కథ, ఇది నీ కథ చల్లకుండా అట్లా అంటే పోడు వస్తాడు అన్నట్టు. టైం రాడు అయ్యా అంటే బాపి పావు గంట అర్ధ గంటలు అంటాడా, 4-5 గంటలు అటే. మంచోడు కొంచెం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ ప్రేమ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్పింది మనం అది తప్పు అయినా ఉప్పు అయినా మనం శిరస్సు ఇట్లా వహించి వినాలన్నట్టు. ఇట్లా శిరస్సు అంటే అది మనం మనసుకున్న నచ్చపోయినా మనం మన లోపల సురేందర్ బాపి మీద పాట రాసినట్టు నాకు ఇష్టపడి కాళిదాసు మళ్ళీ పుట్టి కవిత రాసినట్టు, అలనాటి అన్నమయ్యే వచ్చి అందాల కీర్తన పాడినట్టు, ప్రకృతి సైతం నువ్వు రాసిన పాటకు పరవశించి పాదాభివందన మనద. మిట్టపల్లే నీ మట్టి పాట వింటే ఆ మట్టి తల్లే తన జన్మ ధన్యమని మురిసేనయ్య. ఓధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసే పాట రాముడు నడిచిన రతనాల బాట. ఓధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసిన పాట రణములో వీరుని త్యాగాల బాట. ఇది సురేంద్ర అన్న కోసం అద్భుతమైన పదాలు వాడినావు కదా ఇందులో, మామూలు పదాలు కాదు. అవును, అంటే నాకు సబ్జెక్ట్ ఇప్పుడు చూసినా ఊకే బ్రేకప్స్ ఎందుకు రాస్తాను అంటే నాకు కావాల్సిన కంటెంట్. ఇప్పుడు సురేందర్ అన్న మీద నేను ఒక కంటెంట్ ఫస్ట్ ఒక పాట రాస్తాను. పాట రాసినాడు సురేంద్ర చెప్పడు, కనీసం మంచిగున్నాను కూడా చెప్పాడు. అంతెందుకు అయితే మీకు విషయం తెలియదు, అన్న వాళ్ళ నాన్నగారు డీలర్ నర్సయ్య బాపు నాకు కూడా చాలా పోయినప్పుడు నాన్నతో పాట బాగా ఇష్టం. అప్పుడప్పుడు నాతో పాడించుకునేది కూడా. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏమని చెప్తాడంటే పాట మనకి చెప్పాడు, మరి మంచిగా రాసాడు మందికి చెప్తాడు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నది కానీ తినరు చెప్తున్నారు రావాడు, తాగుతాడు తిరుగుతాడు తింటాడు, అంత కథ వేరు ఉంటుంది. అంటే ఒకప్పుడు నాకున్న పరిస్థితిలో నాకున్న ప్రాబ్లమ్స్ కానీ నేను 24 గంటలల్లా ఒక 12 గంటలు తాక్కుంటూనే ఉంటుంది నేను మినిమం.